పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ 4వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుండి మరియు 3వ అధ్యాయం 12, 13 వచనాలు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 26వ వచనం నుండి 31వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యేసు ఆ జనసమూహమును చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయనను చుట్టుముట్టిరి. ఆయన నోరు విప్పి ఉపదేశం ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులగుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ప్రామాణికమైన నిజమైన ఆనందం ధనవంతుల వడిలోనో, భౌతిక విషయాల్లో, ప్రాపంచిక విజయాల్లోనున్నదని పొరబడుతూ ఉంటాం. అయితే నిజ శాశ్వత ఆనందాన్ని ఈ లోకం కానీ దానిలోనున్నది ఏదియో కానీ ఇవ్వలేదు. ఆనందమునకు మరో పేరు ఆశీర్వాదం లేదా ధన్యత. అందరూ కూడా నిజ శాశ్వత ఆనందాన్ని కలిగి ఉండాలని యేసు కొండ మీద ప్రసంగంలో అష్టభాగ్యములను బోధిస్తూ ఉన్నాడు. ఈ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను యేసు దేవుని పరలోక రాజ్యం అని పిలిచాడు. కొండ మీద ప్రసంగంలో యేసు నిర్దేశించిన విలువలు నిజ శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలవు. అవి ఈ లోకాల్లో ఆలోచనలకు విరుద్ధమైనవి. నేటి మానవుడు దీనత బదులుగా ధనములో, శోకార్తికి బదులుగా సరదాలలో, వినమ్రత బదులుగా లోక జ్ఞానంలో, నీతికి బదులుగా మద్యం భోజనంలో, దయకు బదులుగా బలంలో, హృదయ శుద్ధి బదులుగా శారీరక వ్యామోహంలో, శాంతి స్థాపకత బదులుగా వార్తలను సృష్టించటంలో, ధర్మం బదులుగా న్యాయవాదంలో నిజ శాశ్వత ఆనందం ఉందని భావిస్తూ ఉన్నాడు. అష్టభాగ్యాల్లోని అన్ని విలువలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. నా సంతోషాన్ని నేను ఎక్కడ వెతుకుచున్నాను? ఈ లోకంలో లేక వస్తువుల్లోనా? లేదా యేసు వసగిన అష్టభాగ్య విలువల్లోనా? యేసు విలువల్లో నిజ శాశ్వత ఆనందాన్ని వెతికినట్లయితే మనం ఆనందపడాలి, మహా ఆనందపడాలి. ఎందుకన్నా పరలోకంలో మనకు గొప్ప బహుమానం కలదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఈనాడు జెఫన్యా ప్రవక్త కూడా ఇదే విషయాన్ని తెలుపుచూ ఉన్నాడు. వినయవంతులు, దేవుని ఆజ్ఞలను పాటించువారు, న్యాయం పాటించువారు దేవుని శిక్షను తప్పించుకొందురు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మరియు 3వ అధ్యాయం 12, 13 వచనాలు. సాధారణంగా మనం దేవుడు జ్ఞానవంతులను, వివేకవంతులను, శక్తివంతులను, పేరు ప్రతిష్టలున్న వారిని, ఉన్నత జీవనం కలిగిన వారిని ఎన్నుకోవాలని ఆశిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి లోకముచే అవివేకులుగా, బలహీనులుగా, అల్పముగా, నీచముగా
విలువ లేనిదిగా భావింపబడు వారిని దేవుడు ఎన్నిక చేసుకొనును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 27-28 వచనములు. ఎందుకన్నా లోకముచే గొప్పగా భావింపబడేది ఏదియు నిజ శాశ్వతానందాన్ని ఇవ్వలేదని పౌలు స్పష్టం చేయుచున్నాడు. దేవుని నుండి వచ్చు శక్తితో, కృపతో మాత్రమే మనం దేవుని జీవితాన్ని జీవించగలం, దేవుని కార్యాన్ని చేయగలం. కనుక మనం దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుని అవసరత మనకున్నదని గ్రహించడమే నిజమైన ఆనందం. మన నమ్మకాన్ని దేవునిపై ఉంచడమే నిజమైన ఆనందం. అలాగే పవిత్రంగా జీవించాలని దేవుడు మనలను పిలుచున్నాడు. పవిత్రతలో నిజమైన ఆనందం ఉంటుంది. కనుక నేటి 3 పట్టణాలు కూడా మనలను కోరేది ఒకటే. నిజమైన ఆనందాన్ని పొందాలంటే యేసు అడుగు జాడల్లో నడవాలి, యేసు వలె జీవించాలి, ప్రవర్తించాలి, ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించాలి. రోమీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనం. పశువుల తొట్టులో పుట్టినప్పటి నుండి సిలువపై మరణించే వరకు యేసు పేదవానిగా జీవించాడు. ప్రతి ఒక్కరి పట్ల వినమ్ర హృదయుడై దయగలవాడై జీవించాడు. పాపులను, సుంకర్లను, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని, సమరయ స్త్రీని, నాయున వెధవరాల్ని, రోగులను ఆయన ఆదరించాడు. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి జీవించాడు. పేదవారిని, చిన్న చూపు చూచిన వారిని ఆయన కఠినముగా మందలించాడు. యేసు యెరూషలేము నగరమును చూచి విలపించాడు. శ్రమలను, మరణాన్ని అనుభవించాడు. ప్రభు సందేశమేమనగా, తండ్రి రాజ్యం కొరకు కృషి చేయువారు, దేవుని ప్రేమను ప్రతిబింబించేవారు, తోటి వారికి సేవ చేసేవారు, ఈ సేవలో కష్టాలను, ఇబ్బందులను, నిరాశను, నిరుత్సాహాన్ని, అలసటను సహించేవారు నిజ శాశ్వతానందాన్ని పొందుతారు. సవాలుతో కూడిన జీవితాన్ని ప్రభు మనకు వసగారు. అయితే సవాళ్లను ఎదుర్కొనడానికి కావలసిన ఆత్మబలాన్ని కూడా మనకు వసగాడు. నా పేరట నన్ను ఏమి అడిగినను చేసేదను, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం అని వాగ్దానం చేశాడు. కనుక యేసుక్రీస్తే మన ఆనందం, ఆయనలోనే మన నిజ శాశ్వతానందం. ప్రియ స్నేహితులారా, మరి ఈ లోకంలో సంతోషంగా ఉండేవారు మరియు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు ఎవరంటే దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవారు, దేవుని కట్టడలను, నియమములను సక్రమంగా పాటించే వారికి దేవుడు అన్నీ సకాలంలో సమకూర్చును. మనం ధన్యులవ్వాలంటే యేసు ప్రభు పర్వతం మీద బోధించిన బోధనలను పాటిస్తే చాలు. ఈ బోధన ఏమనగా, దయ కలిగి ఉండటం, శాంతి కలిగి ఉండటం, నమ్రత కలిగి ఉండటం, దీనత కలిగి ఉండటం, నిర్మలత్వాన్ని కలిగి ఉండటం మరియు ప్రభువు నిమిత్తమై అవమానాల్ని, హింసను మరియు నిందారోపణను సహించాలి. అప్పుడు మాత్రమే పరలోకంలో మనకు గొప్ప బహుమానం ఉంటుంది అని యేసు ప్రభు రూఢిగా చెప్తూ ఉన్నారు. ఈ అష్టభాగ్యాలను మనందరి జీవితాలకు సాక్షులుగా, మార్గదర్శకాలుగా ఉండాలి. దేవుని బిడ్డలందరూ ఈ లక్షణాలను కలిగి ఉండాలని యేసు ప్రభు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడే మనం ధన్యులుగా జీవించగలం, అనగా ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండగలం అని మనకు మనం భరోసా కల్పించుకోవచ్చు. మనం యేసు ప్రభుని నియమాల ప్రకారం జీవిస్తే తన తండ్రి మనకు అన్నీ సమకూరుస్తాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. జఫన్యా గ్రంథంలో దేవుడు మనకి న్యాయవంతులుగా జీవించమని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లయితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది అని మనందరం గ్రహించవలసిన విషయం. ప్రియ స్నేహితులారా, ఆనందం, సంతోషం అనగానే మనం ఎక్కడి నుంచో
ఊడిపడుతుంది అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం నీతి నియమాలతో ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితంలో సొంతంగా స్వీకరిస్తామో, ఎప్పుడైతే దేవునికి మన కుటుంబంలో స్థానం ఇస్తామో, ఎప్పుడైతే ఆత్మీయ సంబంధం కలిగి ఉంటామో అదే నిజమైన ఆనందం. మనం ఒక్క అడుగు ప్రభు చెంతకు వేస్తే ప్రభు మన ఎదుటకు 10 అడుగులు వేసుకొని వస్తారు అన్నటువంటి విషయాన్ని మనం మరువకూడదు. ఎందుకంటే ఆయనే ఈ లోకానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు, కానీ ఏ మానవుడు కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ పరలోకానికి వెళ్ళలేదు. మరి పరలోకం యొక్క దారిని చూపిస్తూ ఉన్నాడంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. అక్కడ ఏ విధంగా ఉందో అక్కడ మనం ఏ విధంగా ఉంటామో అది మాత్రం కోల్పోకూడదు అని ఈనాడు అష్టభాగ్యాల ద్వారా దేవుడు మనల్ని తన చెంతకు పిలుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు విలువైన రోజుగా ఆ అష్టభాగ్యాలను స్వీకరించి మనకు తగినంతగా సహాయపడదాం, దేవుని చేరుకుందాం. దయగల దేవుడు అష్టభాగ్యాలు మన జీవితంలో నెరవేర్చుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.